ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇడియట్, ఈసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాల్సిందే. ఏంటి చిరాగ్గా ఉన్నావు? నథింగ్. పర్లేదు, చెప్పుకోవచ్చు. నిరూపని నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్ కాబట్టి పెళ్లి చేసుకొని వెంట పడుతున్నాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా వినకుండా టార్చర్ పెడుతున్నాడు. ఇప్పటి వరకు ఇలా ఎంతమందికి వార్నింగ్ ఇచ్చుంటావు? అబ్బో, లిస్టు పెద్దదే. ఇలాంటి న్యూసెన్స్లతో ఈ మధ్య బాగా తలనొప్పి కూడా వచ్చేస్తుంది. బ్యూటీ విత్ ద బ్రెయిన్ ఉన్న నీలాంటి అమ్మాయిలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండటం కామన్. బట్ ఇలాంటి వాళ్ళని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ష్యూర్, థ్యాంక్స్ ఫర్ ది అడ్వైస్. ఇట్స్ ఓకే. కానీ ఏ అమ్మాయికైనా తన యంగ్ ఏజ్లో ఇలా ఫాలో అయ్యే వాళ్ళుంటే తనకు కూడా చాలా క్రేజీగా అనిపిస్తుంటుంది కదా. మై గాడ్, మీరు ఇలాంటి వాటి గురించి చెప్తున్నారంటే అప్పట్లో మీకు కూడా ష్యూర్గా లవ్ ట్రాక్ ఉండే ఉంటుంది. నో, అదేం లేదు. ఆహా, నేను నమ్మను. పైకి ఎప్పుడు సీరియస్గా కనిపించే మీరు కూడా ఎంగేజ్లో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేసే ఉంటారు. మీ లవ్ స్టోరీ గురించి అమ్మని అడిగినా కూడా చెప్పలేదు. ఇప్పుడు మీరైనా చెప్పచ్చు కదా. సారీ పిన్ని, అంటే నా ఉద్దేశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. లవ్ అనేది బిఫోర్ మ్యారేజ్ మాత్రమే ఉంటుందా, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కంటిన్యూ అవుతుందా లేదా అన్న డౌట్ ఉండేది. సో అది క్లియర్ చేసుకుందాం అని అడిగానంతే. అయ్యో, టైం అయిపోతుంది. తీసుకోండి. సారీ, అది నేను కంగారులో చూసుకోలేదు. సారీ. హాయ్ అండి. హలో, సారీ, మార్నింగ్ కంగారులో నా ఫైల్ అనుకుని మీ ఫైల్ తీసుకెళ్ళాను. యా, ఇట్స్ ఓకే అండి.
ఇలాగైనా నాకు మిమ్మల్ని మళ్ళీ చూసే ఛాన్స్ దొరికింది. ఇంతసేపు మీరు నా కోసం వెయిట్ చేసి టైర్డ్ అయి ఉంటారు. కొంచెం చిల్ అవ్వడానికి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. వద్దండి. పర్వాలేదు, వెయిట్ చేయండి, తీసుకొస్తాను. ఒక్క నిమిషం. రెండు ఐస్ క్రీమ్స్ ఇవ్వండి, చాక్లెట్ ఫ్లేవర్. సార్ ఆకలేస్తోంది సార్. ఈ బాటిల్స్ని ఒక్కొక్కటి 10 రూపాయలకు కొన్నాను. నీ టాలెంట్తో 15 రూపాయలకు అమ్ముతావా? అమ్మేస్తాను సార్. గుడ్, కీప్ ఇట్ అప్. అమ్ముకో. ఓకే, మొత్తం అమౌంట్ ఎంత అయింది? 150 రూపాయలు అయింది సార్. ఆ వాటర్ బాటిల్స్ కూడా డబ్బులు తీసుకో. అలాగే సార్. థ్యాంక్ యూ. సూపర్. సార్ బాటిల్స్ మొత్తం అమ్మేశాను సార్. ఇదిగోండి సార్ డబ్బులు. వద్దురా, ఇది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు, నువ్వే ఉంచుకో. ఈ డబ్బుతో మళ్ళీ బాటిల్స్ కొని మళ్ళీ బిజినెస్ చేయి. ఆ తర్వాత నీకు మళ్ళీ అడుక్కునే పరిస్థితే రాదు. సరే సార్, ఉంటాను సార్. బాయ్ మేడం.